తర్వాత బిడ్డలు ఆయా టైం వాళ్ళ టైం బట్టి వచ్చి చూసుకుంటే సరిపోతుంది. అది వారమా, నెలక, 2 నెలక, అసలు ఒక్కోసారి రాలేని పరిస్థితి ఉంటుంది. 5-6 నెలల పాటు ఇదే ఊళ్ళో ఉండి పక్క విధుల్లో ఉండి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండి, ఎవరి షూటింగ్ వాళ్ళు బిజీగా ఉండి, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉండి, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉండి, తన సంసారం తను బిజీగా ఉంటాను సరే అమ్మ ఏమీ ఫీల్ అయ్యేది కదా, ఏంటమ్మా రావట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు ఏంటి అంటే అంతేలేమ్మా అని ఇలాంటి నిరసన మాటలు కానీ, ఈసరింపు మాటలు కానీ, లేకపోతే న్యూనతాభావం కానీ ఇలాంటివి ఎప్పుడు అమ్మకి లేవండి. వచ్చారు అబ్బాయి ఏం చేసి పెట్టడా చెప్పండి అంటూ చాలా పాజిటివ్ ఉంది. ఇప్పటికీ కూడా తనకు సెపరేట్ కిచెన్ ఉంది మా ఇంట్లో. ఎంతో అందరూ వేరే కిచెన్ ఎందుకంటే అమ్మకి మోస్ట్ స్ట్రెస్ బస్టర్ వచ్చేసినా లేకపోతే ఏదో రిలీఫ్ ఏంటంటే తన కిచెన్లో కూర్చొని వండి అందరికి పెట్టాం. ఇప్పటికే కళ్యాణ్ బాబు అక్కడక్కడ తిరిగేసి ఎక్కడో చేసి నిరసనలు చేసి మంత్రాకలే చేసి వస్తే అమ్మకి చాలా జాలి. ఆడేదో ఇంక మేము గుడ్లా కష్టపడుతున్నాం కానీ ఆడి ఎంతలో వెళ్ళేది మీ టీవీలో వాటిలో అది ఎక్కువగా చూపించేసరికి వాడే కష్టపడతారు, మేము కష్టపడలేదు ఫీల్ అమ్మకి అందులో వాటి నాగానే ఎలా వచ్చావా అని. అమ్మ ఎక్కడ కళ్యాణ్ బాబు అంటే ముందు అమ్మన్నారు కానీ ఎక్కడ కళ్యాణ్ బాబు తను ఎక్కడ ఉంటాడు ఏముంటాడు తెలుసు అని తెలిసిన తర్వాత ఎక్కడ తను వాడికి ఇష్టమైన బిర్యానీ అవి చేసి చక్కగా పంపించి అన్నీ చేస్తుంది. అట్లాగా బిడ్డలకి పెట్టడమే తప్ప బిడ్డల నుంచి ఈ వయసులో ఎక్స్పెక్ట్ చేయడం లేకపోగా కొంచెం పట్టించుకోవట్లేదు అనే ఒక న్యూనత భావనలోకి వెళ్ళిపోయి సైకలాజికల్ డిప్రెస్ అయ్యే మదర్ నమ్మకం కాదు. ఆ రకంగా మాకందరికీ భరోసా. మేము కూడా పెద్ద అయినా బిడ్డలు వాళ్ళ ప్రవృత్తి ఉద్యోగరీత్యా వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు దూరం అయిపోయి మనల్ని చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా సరే బిడ్డలు నాకు దూరం అయిపోయి పట్టించుకోవట్లేదు. ఇలాగే చూసావా వెళ్ళి ఎంత ఇదిగా వదిలేవాళ్ళు వీళ్ళ గురించి ఏమైపోయాను అన్న ఇంత పిచ్చర్ బాధపడలేదు వాళ్ళకి అంటూ నెగిటివ్ సైడ్ ఆలోచించే విధానం లేనే లేదు. అది మా అందరికి ఎంత కంఫర్టబుల్ అంటే అంత అవుతుంది. నేను చూసుకోకపోతే మాధవ్ చూసుకుని మాధవ్ లేకపోతే నాగబాబు వెళ్తుంటాడు కడియడం వల్ల మా విజయ్ చూసుకుంటున్నది సరే నాకు కళ్యాణ్ బాబు తను చూసుకుంటుంటాడు. ఇట్లా ఎవరో కూడా వెళ్తూ ఉంటాం. అమ్మ మాత్రం అది వెరీ గుడ్ హెల్దీ. నేను చాలా మంది తల్లిదండ్రులు చూశాను వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు, పట్టించుకోవట్లేదు అర్థం చేసుకోగలము కానీ వాళ్ళు వస్తే బాగుంటుంది కదా అనేది ఉంటుంది. ఫీల్ అవుతారు. అలాంటి ఫీల్ ఏం లేదు. పైగా బిడ్డలు వస్తే వాళ్ళు ఏం చేసి పెట్టాలా అనే ఆలోచన అది వెరీ హెల్దీ. చాలా మంది ఆచరించాల్సిన గొప్ప విషయం. చిన్నప్పుడు అన్ని ఆనందాలేనా, మర్చిపోలేని దుఃఖాలు కూడా ఏవైనా ఉన్నాయా? అమ్మ చెప్పాలంటే ఓపికకి గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి అండ్ అన్ని రకాలుగా టేకింగ్ కేర్, దీనికి ఒక మంచి ఉదాహరణ నేను చెప్పగలను. అది తలుచుకున్నప్పుడు నాకు చాలా ఉద్యోగంగా ఉంటుంది, నాకు చాలా ఖండితలు వచ్చేస్తుంది. అమ్మకి మేము 5 బిడ్డలు అండ్ పురిట్లోనూ 1 year పెరుగో 2.5 years పెరుగో 3 బిడ్డలు చనిపోయారు. నాకు గుర్తెరిగి పొన్నూరులో నేను 6th class చదువుతున్నాను, 6వ తరగతి. అప్పుడు రమణ అనే ఒక అమ్మాయికి 2 years. రమణ అంటే మా ముగ్గురికి కంటే పెద్దది, మా కంటే పెద్దది, కళ్యాణ్ బాబు కంటే పెద్దది, మాకంటే మధ్యలో పిల్ల. తనకి అప్పట్లో మా నాన్నగారు ఉద్యోగరీత్యా క్యాంప్కి వెళ్ళిపోతుండేవారు. ఏమి ఉండేది నాన్న చెప్పాలంటే ఫుడ్లో కష్టపడేవారు, ఇంకా నాన్న చెప్పినట్టు నాగో చెప్పినట్టు. కానీ ఇంటి బాధ్యత, ఇంటి పనులు, రోగాలు వచ్చిన రుచులు వచ్చిన హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్న ఏదైనా సరే అమ్మే పడేది. ఆ శ్రమ తీసుకున్న టైంలో అమ్మకి అసిస్టెంట్ నేను సహాయపడుతుండేవాడు. నాకు ఫ్రెండ్స్ అలా నిజంగా ఎప్పుడు నాకు గుర్తేది నాకు తెలియదు, నాకు తెలియదు ఫ్రెండ్స్ తిరగడం అది అమ్మ పట్ల ఉండేవాడు. అలాంటి నేను ఆ పిల్లకి బ్రెయిన్ ఫ్యూర్ వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రి పొన్నూరులో ఆ పిల్లని చేర్పించినప్పుడు 2-3 days అయిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. తెల్లారికి కాన్షియస్ పోయింది. ఏం చేయాలో తెలియదు. అమ్మ వయసు చిన్నదే. ఇద్దరు తీసుకుని ఆ బిడ్డని నేను ఒళ్ళో పెట్టుకుని శవాన్ని, డెడ్ బాడీ రిక్షాలో ఇంటికి ఇప్పటికీ నాకు గుర్తు ఆ విజువల్స్. అని నాన్నకి తెలియదు ఏ విషయం, నాన్న ఎప్పుడు వస్తారో తెలియదు, ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు. అది తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంట్లో పడుకోబెడుతుంది. ఏం చేయలేదు. చుట్టుపక్కల ముస్లిం సోదరులు ఉండేవాళ్ళు, ఫ్యామిలీస్. అక్కడ మసీదు, పొన్నూరు మసీదు పక్కన మా ఇంట్లో అనుకుంది. ఆ ఇంట్లో అందరూ చూసేవాళ్ళు, వాళ్ళే హెల్ప్ చేసేవాళ్ళు. ఏం చేయాలో తెలియదు. నెక్స్ట్ రిచువల్స్ ఎలా చేయాలో, గర్భకాలం ఎలా చేయాలో తెలియదు.
అందరూ చిన్న పిల్లలే. తను చిన్నది, మిగతాందరూ పరిసరులే. సో అలాంటి పరిస్థితుల్లో తమ్మి వచ్చి చుట్టుపక్కల వాళ్ళు మీరు వచ్చి చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. ఆ సమయం నాకు ఎక్కడో ఎవరో కమ్యూనికేట్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా నాన్న వచ్చేసరికి అన్నీ అయిపోయింది. ఇప్పటికీ అది నాకు నిజంగా మేము ఇలా ఎన్ని పురుషులు ఎన్నుకుంటున్నామంటే ఎలాంటి ఇది లేకుండా జాగ్రత్త అనే ఒక హెచ్చరికలాగా చేస్తూ అండ్ పంపించాలని సపోర్ట్ చేసి అండ్ ఇప్పుడైతే నా మీద ఎంత నమ్ముకుంటే నేను ఏ నిర్ణయం తీసుకున్నా మరో మాట. అండ్ తనకి హాస్పిటల్ పెద్ద ఫోబియా. నేను ఎక్కడికి వస్తాను హాస్పిటల్. ఈ మధ్యకాలంలో సరే అమ్మకి మోకాల ఆపరేషన్ జరిగింది. అమ్మను కొంత బాధపడుతున్నావు. అసలు ఈ రోజున వచ్చిన మెడికల్ అడ్వాన్స్మెంట్లో నీకు అసలు ఏ బాధ తెలియకుండా మోకాల యూజ్ చేస్తారు. అది వీళ్ళందరూ చెప్పాలి భయపడతాను. ఎందుకంటే ఫస్ట్ ఎలా నాకు సపరేట్ అవుతాను ఎలా చెప్పాలి. ఒక ఇదంతా కలిపి నీ మాట వింటుంది, ఎవరి మాట మీద నువ్వు చెప్తే వింటుంది. సరే నేను చెప్పాను అంతే. ఏదో నాలుగు ముందు నువ్వు చెప్తే ఎలా అవుతున్నారా సరే ఇష్టం రా లేదులే మా ఊరికి పర్లేదు అన్న. మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంకొక తెప్పించి మిషన్ తెప్పించి మళ్ళీ టెస్ట్ చేయించి అందరూ బాగుంది ఏమి లేదు అన్న తర్వాత అప్పుడు పుస్తకంతో పడ్డాడు. ఏదో ఉంది మమ్మల్ని టెస్ట్ చేయించాలని చెప్పి శ్రద్ధ ఎక్కువ.